అన్న. నమస్తే అండి. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు ఇక్కడ 3 ఏళ్ళు అయిందండి వచ్చి 3 ఇయర్స్ అయింది. ఎంత పెట్టి తీసుకురన్న ఇక్కడ మీరు విల్లా? ఇక్కడ 3.5 కోటి పెట్టి తీసుకున్నామండి అప్పుడు 3 ఏళ్ల కిందట. ఈ విషయము ఏదైతే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా హెచ్ఎండిఏ అప్రూవ్డ్. సో ఈ అప్రూవల్స్ చూసే మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ చాలామంది కొంచెం హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారు. బట్ ఈ వాటర్ ఇష్యూ అనేది గత 2 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. బట్ టెంపరరీ సొల్యూషన్ అయితే మా బిల్డర్ గారు ఇచ్చేశారు. బట్ తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యే పైప్ లైన్ ఏదైతే చేయాలో నెక్స్ట్ బిల్డర్స్ రాయచందనే వాళ్ళు కానీ, ఆ వెస్టర్న్ గ్రీన్స్ కానీ ఇక్కడ నుంచి ముందుకు వెళ్లాల్సిన క్రమంలో ఈ పైప్ లైన్ వర్క్ జరగకపోవడము, ఇక్కడ ఆగిపోవడంతో ఇటువంటి పరిస్థితి వాళ్ళు ఇక్కడ వచ్చింది. ఈ పైప్ లైన్ వర్క్ గవర్నమెంట్ తీసుకొని టేకప్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఇలా ఇక్కడ వచ్చే పరిస్థితి కాదు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏదైనా పంచాయతీలో చెప్తే పంచాయతీలో మాకు సంబంధం లేదు హెచ్ఎండిఏకి అని చెప్తున్నారు. హెచ్ఎండిఏలో అడిగితే హెచ్ఎండిఏ మాకు సంబంధం లేదు, మేము ఇరిగేషన్ వాళ్ళు చూసుకోలేదంటూ ఈ అధికారులు కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ పోతున్నారు కానీ దీని పరిష్కారం అయితే తేవట్లేదండి. గత ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి సార్ ఇక్కడ వాటర్? అసలు ఇంతకు మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? జాబ్కి వెళ్ళాలన్నా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లంగానే ఉంటుంది. కోట్లు పెట్టి మీరు విల్లాలు తీసుకున్నా ఇందులో ఉండే మీరు హ్యాపీనెస్ కోసం ఉంటుండొచ్చు, కానీ ఇక్కడ మొత్తం బాధాకరంగా అయితే కనిపిస్తుంది. ఏంటి సార్ అసలు పరిస్థితి? ఇక్కడ 3 రోజుల నుంచి చాలా ఇళ్లలో పవర్ లేదు. యాక్చువల్లీ ఏదైతే ఇక్కడ కేబులింగ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్. ఇక్కడ ఈ విల్లాస్లో ఉండే స్పెషాలిటీ ఏమంటే ఎక్కడ పైన లైన్స్ ఉండవు, అన్ని అండర్ గ్రౌండ్. ఎప్పుడైతే ఈ వాటర్ రావడం జరిగిందో షార్ట్ సర్క్యూట్ అవుతుందని చెప్పేసి మొత్తం పవర్ ట్రిప్ చేయడం జరిగింది. సో దీనివల్ల చాలా విల్లాస్ వాళ్ళకి ఎవరికైతే పవర్ కనెక్షన్ లేదో అక్కడున్న వృద్ధులకు కానీ, ఆ పేరెంట్స్కి కానీ, లేకపోతే అక్కడ నివసిస్తున్న రెసిడెంట్స్కి కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. ఆ వెహికల్స్ రావడానికి పోవడానికి కూడా అవకాశం లేకుండా అయింది. ఇప్పుడే జస్ట్ ఈ మార్నింగ్ నుంచి జరగడంతో ఎమ్మెల్యే గారు, తర్వాత గ్రామ సర్పంచ్ గారు, తర్వాత ఈ పంచాయతీరాజ్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు టెంపరరీ సొల్యూషన్ అయితే వెతుకుతున్నారు, కానీ ఇది ఇలాగే కొనసాగితే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున గవర్నమెంట్ ఇప్పుడు హైడ్రా అని పెద్ద సంస్థని స్థాపించారు. బట్ ఇక్కడ ఉన్న దానిలో ఏంటంటే ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ 212 విల్లాస్ 32 ఎకరాల్లో ఉన్నాయి. ఒక్కొక్క విల్లాలో 3.5 కోటి రూపాయల ప్రకారం వేసుకున్న 50 నుంచి 70 లక్షల రూపాయలు గవర్నమెంట్కి నేరుగా సంపద కూరింది. అంటే దాదాపు 150 కోట్ల రూపాయల గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ ద్వారానో, జిఎస్టీ ద్వారానో ఈ అమౌంట్ అయితే తెలంగాణ గవర్నమెంట్కి చేరింది. ఈ 150 కోట్లలో వాళ్ళు చేయాల్సిన ఖర్చు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంత చిన్న చేయడానికి కూడా వీళ్ళు ఎవరి దగ్గర అడిగినా కూడా చిన్న అధికారిని అడిగితే మాకు సంబంధం లేదండి, కలెక్టర్ గారికి చెప్పాం, కలెక్టర్ గారిని అడిగితే మాకు సంబంధం లేదండి, ఇరిగేషన్ వారికి చెప్పి, ఇరిగేషన్ వాళ్ళు అయితే మాకు సంబంధం లేదండి, హెచ్ఎండిఏ వాళ్ళు చూడాలి, హెచ్ఎండిఏ వాళ్ళని అడిగితే మీ బిల్డర్ చేయాలి. అంటే ఒకరి మీద ఒకరు తోసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇక్కడ సొల్యూషన్ అయితే ఏది ఇవ్వట్లేదండి. ఇప్పుడు ఇది కరెంట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఈ విల్లాలో ఇంకా పబ్లిక్ ఉన్నారా అసలు లోపల, లేకపోతే ఈ వాటర్ని చూసి మొత్తం కాల్ చేసి వెళ్ళిపోతుంది? పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ ఇక్కడే రెసిడెన్స్, అందరూ కూడా ఇక్కడ ఉండేటోళ్ళందరూ కూడా ఇక్కడే రెసిడెన్స్. సో పబ్లిక్ అందరూ ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ ఎవరన్నా ఉండే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలాగే అంటే వర్ష ఉధృతి తగ్గింది కాబట్టి పర్లేదు, కానీ అలాగే ఒక 4-5 రోజులు కింద పడితే మాత్రం ఇది ఖచ్చితంగా నీటి మునిగే ప్రమాదం 100% ఉంటుంది. ఇంకా వానలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఇంకా 4-5 రోజులు కంటిన్యూస్గా వానలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇక్కడ ఉన్న మన అధికారులు దీన్ని ఏ విధంగా పట్టించుకొని ముందుకు తీసుకెళ్తారు? అధికారులు అయితే ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి జరిగిన దానిలో మా రెసిడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు దాదాపు 200 మంది 150 మంది పక్కన విల్లాస్లో ఇప్పుడు అక్కడ మీరు వర్క్ చూడొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హిటాచి వర్క్ నడుస్తూ ఉంది. అందరూ కూడా అక్కడ ప్రెజర్ పెట్టి వాళ్ళతోటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏదున్నా కూడా టెంపరీ సొల్యూషన్ మాత్రమే. ఇది తాత్కాలికంగా పరిష్కారం చేయగలిగిందే వాళ్ళు చేయగలుగుతున్నారు, కానీ పూర్తి స్థాయిలో 100% అది గవర్నమెంట్ తీసుకుంటుందా, హెచ్ఎండిఏ ఇది అధికార వ్యవస్థకు సంబంధించిన విషయం. ఏ ఒకటి ఉన్నా కూడా అప్రూవల్ లేకోకుండా ఇక్కడ ఎవరే కానీ కొనే పరిస్థితి లేదు. అన్ని అప్రూవల్స్ చూసే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ కొనడం జరిగింది. ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేసిన పబ్లిక్ ఇవాళ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. అది ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాన్ని, కానీ ప్రభుత్వంలో ఏ శాఖది అనేది ప్రభుత్వం వారు నిర్ణయించుకొని వాళ్ళు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్ దీని మీద 100% స్పందించి ఇమీడియట్గా దానిలో పేపర్ల పైప్ లైన్ వర్క్ అయితే చేయాలండి.